రోడ్డు ప్రమాదానికి కారణమైన పోలీసుల కారులో గంజాయి ఉండటం కలకలం రేపింది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరపాడు వద్ద ఓ ఆటోను ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సహా 2 గాయపడ్డారు. కారులో సంతమాగులూరు, బల్లికురువ ఎస్ఐలు నాగమల్లేశ్వరరావు, నాగరాజు ఉన్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న బాధితుల బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. కారు డిక్కీలో మద్యం సీసాలు, గంజాయి సంచులు ఉన్నాయంటూ కారును అడ్డుకున్నారు. అయితే ఆ గంజాయి నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్నదని పోలీసులు తెలిపారు. సంతమాగూరు ఎస్ఐ గారు, బల్లిగురు ఎస్ఐ గారు వస్తూ ఉన్నారండి. ధర్మవరం దాటిన తర్వాత వచ్చిందంటే ఒక వ్యక్తి రోడ్డు పక్కన 2 వీలర్ పెట్టుకొని ఉన్నాడు. 2 వీలర్ పెట్టుకొని పోలీసు మామూలు ప్రైవేట్ వెహికల్ ఉన్నారు కదా, వీళ్ళు చూసి గపక్కలేదంటే ఏదో మోటార్ వేసేసి 2 వీలర్స్ వెళ్ళిపోయాడు. ఏంటో వీళ్ళు ఎందుకు వెళ్ళిపోయాడు అని చెప్పి వచ్చేసి కారు దిగి ఆ మోటార్ చూస్తే మోటార్ వచ్చి కొంత గంజా పోతుంది. సుమారు ఎంత తూకం లేదు, 2 కేజీలు అని చెప్తున్నారు. అదేవిధంగా వచ్చింది ఒక ఫుల్ బాటిల్ ఒక ఇది ఉంది. ఈ 2 ఉన్నాయి. ఈ రెండింటిని కారులో వేసుకొని వీళ్ళు అదరాపదరా ముందుకు పైకి చేయడం ఏం చేస్తారు. ఈ పోయే క్రమంలో ఏం జరిగిందంటే కొంత దూరం పోయిన మోటార్ బైక్ వచ్చారు, స్పీడ్ వెళ్ళిపోతున్నాడు. కారు కూడా స్పీడ్ పెంచారు. పెంచినప్పుడు ఏదురుగా ఒక గబక్కన ఏంటంటే ఒక మోటార్ బైక్ వచ్చింది. దాన్ని తప్పించిపోయి ఏం చేశారంటే వీళ్ళు ముందు పోతున్న ఆటో వెనక్కి వచ్చారు. ఆటో తప్పైంది. ఆటోలో నలుగురికి సింపుల్ ఇంజరీస్ తగినాయి. ఈ అసైన్ ఇద్దరు దిగి 108కి ఫోన్ చేసి తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. వీళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లి హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత ఆవిడకి బాగలేదంటే ఎక్కువగా స్వెల్లింగ్ ఉందంటే ఆవిడ వచ్చిందంటే ఒంగోలు కూడా రెఫర్ చేశారు.